చిల్కూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటనలో మరో 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళానికి చెందిన 5గురు, వరంగల్ కు చెందిన 1, భద్రాచలానికి చెందిన 2ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. 2 కార్లను సీజ్ చేశారు. ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు కొవ్వూరి వీర రాఘవరెడ్డి సహా 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 7వ తేదీన 25 మంది రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. రామరాజ్యం పేరుతో కొవ్వూరి వీర రాఘవరెడ్డి ఆధ్వర్యంలో రంగరాజన్ పై బెదిరింపులకు పాల్పడ్డారు. రామరాజ్యం ఆర్మీ కోసం భారీ మొత్తంలో డబ్బులు డొనేట్ చేయాల్సిందిగా ఆయన్ను డిమాండ్ చేశారు. అంతేకాకుండా రామరాజ్యం ఆర్మీలోకి సైన్యాన్ని చేర్పించాల్సిందిగా పట్టుబట్టారు. అందుకు రంగరాజన్ అంగీకరించకపోవడంతో దాడి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చిల్కూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటనలో మరో 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళానికి చెందిన 5గురు, వరంగల్ కు చెందిన 1, భద్రాచలానికి చెందిన 2ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రంగరాజన్ పై దాడి కేసులో దర్యాప్తుని వేగవంతం చేసినటువంటి పోలీసులు మొత్తం ఆ రోజు 20 నుంచి 25 పైగా 7వ తేదీ నాడు రంగరాజన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బెదిరించి దాడి చేసి దౌర్జన్యం చేసి ఒక చోట కూర్చోబెట్టి అతన్ని బలవంతంగా ఒప్పించేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు ఈ విషయాన్ని కంక్లూడ్ చేయడం జరిగింది. దానికి అప్డేటెడ్ గా మళ్ళీ ఈ రోజు ముందుగా కేసు రిజిస్టర్ అయినటువంటి రోజు ఆ నెక్స్ట్ డే 6 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు తాజాగా మరో 8 మందిని అరెస్ట్ చేశామంటూ కూడా అఫీషియల్ గా ఒక మీడియా నోట్ రిలీజ్ చేయడం జరిగింది. భద్రాచలం, శ్రీకాకుళం నుంచి 5గురిని, వరంగల్ నుంచి 1ని, భద్రాచలం నుంచి 2ని, ఈ 8 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 2 వాహనాలు సీజ్ చేశాము. ఇప్పటి వరకు 14 మందిని రంగరాజన్ పై దాడి కేసులో అరెస్ట్ చేశామన్నట్టుగా కూడా పోలీసులు అఫీషియల్ గా ఈ నోటు రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా డబ్బుల కోసమే ఎక్స్టార్షన్ చేసి రంగరాజన్ నుంచి డబ్బులు లాగి ఆ ఆర్గనైజేషన్ పేరుతో వీళ్ళు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇటు రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో చిల్కూరు బాలాజీ ప్రధాన అర్చకుల్లో స్థానాన్ని మీరు వదులుకొని అది రామరాజ్యం ఆర్గనైజేషన్ కి అప్పగించాలని ఒకటి, రంగరాజన్ ఇమీడియట్ గా రామరాజ్యం ఫౌండేషన్ లో ఆర్గనైజేషన్ లో మెంబర్షిప్ అయ్యి దాని ద్వారా రిక్రూట్మెంట్ చేయాలి అంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. తన తండ్రి కూడా అదే ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం పైన మొయినాబాద్ పోలీసులు అత్యంత సీరియస్ గా తీసుకొని ఎవరైతే ఇల్లీగల్ గా అనుమతి లేకుండా అతన్ని దాడి చేసి ఇంట్లోకి చొరబడి బెదిరించి ఒప్పించి అతనితో బలవంతంగా అంగీకారం తీసుకోబోయినటువంటి వ్యక్తులందరినీ కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించి ప్రధాన నిందితుడైనటువంటి వీర రాఘవరెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడము, మరికొంతమందిని అదుపులోకి తీసుకోవడం. ఈ రోజు 8 మందిని 2 రాష్ట్రాలకు చెందినటువంటి నిందితులను అదుపులోకి తీసుకొని వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తున్నాం అన్నట్టుగా కూడా పోలీసులు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 14 వరకు అరెస్ట్ చేరుకుంది. ఇంకా మరో 8 ఉన్నారంటూ కూడా పోలీసులు వారి కోసం కూడా ప్రత్యేక టీమ్స్ గాలిస్తా ఉన్నారు. స్పందన అంటే ఏంటి, ఇప్పుడు మొత్తం అందరినీ అదుపులోకి తీసుకున్నట్టు అనుకోవచ్చా? వీళ్ళందరిపై కూడా ఉపా చట్టాన్ని పోలీసులు ప్రయోగం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ఉపా చట్టం అనేది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉగ్రవాదులకు కానీ తీవ్రవాదులకు కానీ సమాచారం ఇవ్వడము, వారికి స్లీపర్ సెల్స్ గా పనిచేయడము, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నమోదు చేయడంపై మాత్రం గతంలో ఎవరైతే ఈ తీవ్రవాదులు ఉగ్రవాదుల పైన వాళ్ళకి అనుకూలంగా పనిచేసినటువంటి ఇన్ఫార్మర్ల పైన నమోదు చేసినటువంటి ఉపా చట్టాన్ని సైతం మొయినాబాద్ పోలీసులు 25 మంది పైన నమోదు చేసేటువంటి ఆలోచనలు కనబడతా ఉంది. వీళ్ళంతా ఎక్స్టార్షన్ ని గురి చేయడం, బెదిరింపులకు పాల్పడము, ఇంట్లోకి చొరబడి కిడ్నాప్ చేస్తానంటూ కూడా బెదిరించడము, వీటి వల్ల సభ్య సమాజంలో ప్రజలకు భద్రత లేకుండా పోతుంది.
భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉపా చట్టాన్ని వీరి పైన ప్రయోగ చేసి ఆ సెక్షన్ వీరి పైన ఆల్టర్ చేసి మళ్ళీ వీళ్ళు సొసైటీలోకి రాకుండా జైల్లోనే ఉండే విధంగా మాత్రం పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకో 10 మంది ఆ పరారీలో ఉన్నారు. ఆ 10 మందిని కూడా గుర్తించి త్వరలో అరెస్ట్ చేసి వీరందరిపై కూడా ఉపా చట్టాన్ని ప్రయోగించి ఈ సెక్షన్ ని ఎఫ్ఐఆర్ లో అరెస్ట్ చేసి వీరు జైల్లో నుంచి బయటికి రాకుండా మాత్రం తీవ్రంగా పోలీసులు కఠినమైనటువంటి సెక్షన్లు వీరిపైన నమోదు చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.